హాయ్ ఆకాష్, ఎలా ఉన్నావు? హై మేడం, బాగున్నాను. ఓకే, ఈ రోజే టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయింది కదా. ఎస్ మేడం. మనకి టెస్ట్ సిరీస్లో 40 టెస్ట్లు ఉన్నాయి. ఫస్ట్ టెస్ట్ వచ్చేసి వరల్డ్ జోగ్రఫీ. ఎలా రాసావు ఆకాష్? బాగా రాసిన, బాగా పర్లేదు. రాసావు. ఓకే, 100 క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేసావా? ఎస్ మేడం, చేశాను. ఎలా అనిపించింది నీకు టెస్ట్? టఫ్ అనిపించిందా, ఈజీ అనిపించిందా, మోడరేట్ అనిపించిందా? మోడరేట్గా. మోడరేట్ అనిపించింది. ఇక్కడ ఎప్పుడు జాయిన్ అయ్యావు ఆకాష్? ఆగస్ట్ మేడం. ఆగస్ట్లో, అంటే అరౌండ్ 5 months అవుతుంది. అయినప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ద సిలబస్ కవర్ అయ్యింది అండ్ యూ రోట్ దిస్ టెస్ట్. ఓకే, సరే, మనము ఇంతకుముందు క్లాసెస్లో కూడా ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అండ్ మీ క్వశ్చన్స్ కూడా చూపించాను, ఫార్మాట్, టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అని. అలాగే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్లో యూజ్ చేసిన ట్రిక్స్ ఏంటో కూడా చెప్పాను. ఆ ట్రిక్స్ నువ్వు ఫస్ట్ టెస్ట్లో అప్లై చేసావా లేదా? ఎస్ మేడం, మ్యాక్సిమం చేశాను మేడం. చేసావు. ప్లస్ అవి ఎక్కడైనా యూజ్ అయినట్టు అనిపించాయా? ఎస్ మేడం, మీరు ఇచ్చిన వీక్లీ టెస్ట్లు కానీ ప్లస్ మీరు చెప్పిన టిప్స్ తర్వాత మొత్తం యూజ్ అయ్యాను. యూజ్ అయ్యాయి. ఎన్ని మార్క్స్ వచ్చాయి మొత్తం నీకు? 43 వచ్చింది. 43 క్వశ్చన్స్ కరెక్ట్గా చేసావు, అంటే అరౌండ్ 86 మార్క్స్ వచ్చాయి 200కి. ఓకే, ఫస్ట్ టైం కదా నువ్వు 2 hours కూర్చొని కంప్లీట్గా ఎగ్జామ్ రాయడం. ఎస్ మేడం. ఎలా అనిపించింది ఎగ్జామినేషన్ ఎక్స్పీరియన్స్? ఎగ్జామ్ హాల్లో ఏమైనా యాంగ్జైటీ, టెన్షన్ వల్ల కొన్ని తప్పెట్టినట్టు అనిపించిందా, లేకపోతే ఓకే నేను చేయగల కాడికి చేశాను అనిపించిందా? ఎస్ మేడం, ఫస్ట్ టైం కొంచెం భయం వేసింది. భయం వేసి కీ పేపర్లో కూడా కొంచెం మిస్టేక్స్ చేశాను, బబ్లింగ్లో. ఓవరాల్గా కొంచెం పర్లేదు అనిపించింది మేడం. ఆల్రెడీ పర్లేదు. ఓఎంఆర్ షీట్లో తప్పు పెట్టేసావు. ఎన్ని తప్పు పెట్టావు అలా? 4 పెట్టాను మేడం. 4 పెట్టావు. ఆ 4 కూడా రైట్ చేస్తుంటే 47 వచ్చేది కదా ఆకాష్. ఎస్ మేడం. ఓకే, సో నీకు ఏమైనా ఐడియా ఉందా ఏ క్వశ్చన్స్లో నువ్వు టెక్నిక్స్ అప్లై చేసావు? ఏమైనా కొంచెం ఐడియా? మీరు చెప్పిన దాన్ని బట్టి మ్యాప్ బేస్డ్ క్వశ్చన్ అయితే చేశాను మేడం. ఓకే, మ్యాప్ బేస్డ్ క్వశ్చన్లో అప్లై చేసావు టెక్నిక్. అది ఏ నెంబర్ కొంచెం ఐడియా ఉందా? క్వశ్చన్ నెంబర్ 18th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 18th. ఒక్క నిమిషం ఆకాష్, నేను చూపిస్తాను. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి, నువ్వు ఎలా చేసావు, కరెక్ట్గా చేసావా లేదా చూద్దాం. ఓకే, 18th క్వశ్చన్ ఇది. అరేంజ్ దీస్ జియోగ్రఫికల్ రీజన్స్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అని అడిగారు. గల్ఫ్ ఆఫ్ ఏడెన్, లక్కదీవ్ సీ, సౌత్ చైనా సీ, గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్. నేను మ్యాప్ గురించి చెప్పినప్పుడు అట్లాస్ గురించి ఒక కంప్లీట్ క్లాస్ చెప్పాను. ఎస్ మేడం. ఆ క్లాస్లో ఇంపార్టెంట్ లొకేషన్స్ ఏం చూసుకోవాలి, నార్త్ టు సౌత్, సౌత్ టు నార్త్, ఈస్ట్ టు వెస్ట్, వెస్ట్ టు ఈస్ట్ వస్తాయని చెప్పి కొన్ని రీజన్స్ కూడా చెప్పాను. ఎస్ సో మేడం, అలాగే ఉంది ఈ క్వశ్చన్. అలాగే ఉంది మేడం. ఓకే, ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేసావు? ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఇచ్చారు, లక్కదీవ్ సీ ఇచ్చారు, సౌత్ చైనా సీ ఇచ్చారు, గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ ఇచ్చారు. సో ఎలా దాన్ని మేడం, సాల్వ్ చేసావు? ఫస్ట్ ఈ క్వశ్చన్ కన్ఫ్యూజ్ అయింది మేడం. ఓకే, అంటే ఎలా చేయాలి? సౌత్ చైనా సీ వచ్చి ఏషియాలో వచ్చేసి లాస్ట్ ఉంటుంది, సార్ కూడా చెప్పారు హయ్యర్ క్లాస్ అప్పుడు. ఓకే, నేను అప్పుడు కొంచెం భయపడాను, తెలియదు. అప్పుడు ప్లస్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ అనుకున్నాను. ఓకే, ఇట్లా అని అప్పుడు అనిపించింది. ఫస్ట్ ఆప్షన్ లేదు కదా, ఓకే ఈస్ట్ టు వెస్ట్ అని అప్పుడు థింక్ చేసి ఓకే సౌత్ చైనా లాస్ట్ అయితే ఈస్ట్ టు వెస్ట్ అని చూడలేదా ఫస్ట్? అంటే కన్ఫ్యూజ్ అయింది మేడం. అంటే ఈస్ట్ ఇటు పక్క తర్వాత వెస్ట్ ఇట్లా అని కొంచెం భయం వేసింది. తర్వాత ఓకే సౌత్ చైనా సీ లాస్ట్ ఉంది కదా, ఓకే అప్పుడు ఆప్షన్ సి చూస్తే అప్పుడు ఓకే సౌత్ చైనా సీ లాస్ట్ ఉంది, లాస్ట్ నుంచి రివర్స్ అడుగుతున్నాడు, లాస్ట్ సౌత్ చైనా సీ తర్వాత గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ అట్లా చూసుకున్నాను. ఓకే, అలా చూసావు. ఓకే, లాస్ట్ సౌత్ చైనా సీ ఉందని చెప్పి లాస్ట్ 3 ఆప్షన్ ఏదో అది పెట్టేశావు. అది అన్ఫార్చునేట్లీ కరెక్ట్ అయింది. అంటే నీకు ఏం అర్థమవుతుంది? జస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ని కరెక్ట్గా చదవాలి. ఓకే, ఇది మ్యాప్ బేస్డ్ మ్యాక్సిమం అంతా చేసే ఉంటారు. ఇంకా వేరే ఏమైనా కన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ చేసావా? ఎస్ మేడం, ఐటీసీ చెట్టు సార్ చెప్పినప్పుడు అది హై ప్రెజర్లో కాదు లో ప్రెజర్లో పాస్ అవుతుంది విన్స్ అని చెప్పారు మేడం. ఓకే, ఆ క్వశ్చన్ కూడా చేశాను మేడం. ఆ క్వశ్చన్ నెంబర్ ఏదైనా ఐడియా ఉందా? 66. ఓకే, ఓకే 66 క్వశ్చన్ ఇక్కడ ఉంది. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి ఆకాష్. ఎస్ మేడం. ఓకే, క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఐటీసీజెడ్ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్. స్టేట్మెంట్ 1 వచ్చేసి ఐసీజెడ్ ఇస్ అ జోన్ ఆఫ్ హై ప్రెషర్ వేర్ trade winds converge. ITCZ migrates north to south from equator following the subsolar point. ITCZ is associated with heavy rainfall and thunderstorms. ITCZ plays a significant role in monsoon systems of South Asia. సో ఇక్కడ జస్ట్ ఒక్క పాయింట్ పట్టుకొని మనం ప్రిలిమ్స్ ట్రిక్స్ చూసినప్పుడు కూడా హైని లోగా, లోని హైగా, స్మాల్ ని బిగ్ అన్నట్టు చూపిస్తారని చెప్పాను కదా, ఆ టెక్నిక్ ఇక్కడ అప్లై చేసావు. ఓకే, ఇది హై ప్రెషర్ కాదు లో ప్రెషర్ అని చెప్పి జస్ట్ 1ని ఎలిమినేట్ చేసావు. 1ని ఎలిమినేట్ చేస్తే ఇక్కడ డి పోతుంది, ఏ పోతుంది, అండ్ మిగతా ఉండేవి 3 and 2, 3 and 4 ఉండి. మరి ఈ ఈ యొక్క ఎలిమినేషన్ టెక్నిక్స్ ఎలా యూజ్ చేస్తావు 50-50%లో కూడా? సెకండ్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్ మళ్ళీ చదివావా? సెకండ్ స్టేట్మెంట్ చదివాను మేడం. ఓకే, బట్ నార్త్ అండ్ సౌత్
పాస్ అవుతుంది కదా ఓకే. ఈక్వేటర్, అప్పుడు సెకండ్ స్టేట్మెంట్ రైట్ అని అప్పుడు అనిపించింది. ఓకే. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ఒక్కటి చదివితే మనకేంటంటే ఐటీసీజెడ్ కాన్స్టాంట్‌గా ఈక్వేటర్ దగ్గరే ఉండదు. నార్త్ మైగ్రేట్ అవుతుంది, సౌత్ మైగ్రేట్ అవుతుంది తెలిసింది కాబట్టి జస్ట్ 3ని కూడా మనం ఎలిమినేట్ చేస్తే ఓన్లీ ఆప్షన్ సి. Yes, ma'am. ఓకే. సో ఇలా యూజ్ చేశా. Yes, ma'am. సో ఎగ్జామ్ రాసిన తర్వాత నీకేమనిపించింది? టెక్నిక్స్, టిప్స్ అవన్నీ చెప్పుకున్నాం కదా! అవన్నీ ఎలా యూజ్ చేయొచ్చు? ఎగ్జామ్లో పేషెన్సీ అనేది ఉండాలి అనిపించింది. పేషెన్సీ ముందు ఉండాలనిపించింది. భయపడకూడదు, భయపడకూడదు. భయపడకుండా పీస్ఫుల్గా ఆలోచించాలని పీస్‌ఫుల్‌గా ఆలోచిస్తే యెస్ యూ కెన్ మేక్ సమ్ క్వెషన్స్ రైట్. ఫస్ట్ టెన్షన్ పడాను మనం, అంటే ఏంటి 2 అవర్స్ కదా, మళ్ళీ మార్క్స్ వస్తే మీరు ఏమన్నా అంటారని ఫస్ట్ కొంచెం నేనేమని అంటానని భయపడ్డావా? ఓకే. భయపడాను ఫియర్తో. బట్ కొంచెం పేషెన్సీ అప్లై చేసి రాస్తే కొంచెం కొంచెం బెటర్. కూల్‌గా రాస్తున్నావు. ఓకే. అలా అనిపించింది. ఓకే ఆకాష్. ఇంకోటి నువ్వు 100 క్వెషన్స్ నువ్వు రాసావు కదా! అంటే ఫస్ట్ టెస్ట్, సెకండ్ టెస్ట్‌లో నెగెటివ్ మార్కింగ్ లేదన్నాను కాబట్టి 100 క్వెషన్స్ నువ్వు అటెంప్ట్ చేసావు. ఎస్ మ్యామ్. ఎగ్జామ్ రాసిన తర్వాత నేను ఎనలైజ్ చేసుకోమని చెప్పాను. ఎనలైజ్ చేసావా? ఎస్ మ్యామ్, చేశాను. ఎలా ఎనలైజ్ చేసావు? ఎలా చేసావు? అంటే ఓన్గా ఎలా పెట్టాను, కరెక్ట్ చేసి ఎన్ని థింక్ రైట్ చేసి అయ్యాయి? ఎన్ని రైట్ అయ్యాయి, థింక్ చేసి ఎలా పెట్టాను, గన్ షార్టెడ్గా ఇన్ని పెట్టానని అని అనలైజ్ చేశాను. చేసావు. ఓకే. నేను తర్వాత కూడా ఒకటి చెప్పాను. ఏంటంటే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత ఎన్ని క్వెషన్స్ రాంగ్ అయ్యాయి, అవి రాంగ్ అవ్వడానికి రీజన్ ఏంటో కూడా రాసుకొని ఏ టాపిక్స్ దగ్గర రాంగ్ చేసావో కూడా రాసుకోమని చెప్పాను. చేసావా? చేశాను మేడం. అవి తర్వాత ఇప్పుడు నేను తర్వాత ఏం చేయమని చెప్పాను? పీవైక్యూస్ చూసి అవి టాపిక్స్ వచ్చుంటే అవన్నీ చేసి మిస్టేక్స్ కరెక్ట్ చేసుకోమని చెప్పాను. చేశారా? చేశాను మేడం. ఓకే ఆకాష్. ఇలా మన దగ్గర ఆకాష్ జిఎస్ ఫౌండేషన్ కోర్స్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అనేది ఆగస్ట్లో జాయిన్ అయ్యారు. అండ్ మాక్సిమం కొంతవరకు అయితే సిలబస్ అయితే కవర్ అయింది. మొత్తం ఇంకా అయితే కవర్ అవ్వలేదు. అయినప్పటికీ కూడా 2 hours కూర్చొని ఫుల్ లెంత్ వరల్డ్ జాగ్రఫీ మీద టెస్ట్ రాశాడు. ఆకాష్ 100 క్వెషన్స్కి 100 అటెంప్ట్ చేస్తే అరౌండ్ 43 కరెక్ట్ అయ్యాయి. అండ్ మాక్సిమం టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సెప్చువల్ క్లారిటీ కూడా ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఈవెన్ ఇంకొకటి ఏంటంటే ఎగ్జామినేషన్ హాల్లో యాంగ్జైటీ కాకుండా కూల్గా చేస్తే అట్లీస్ట్ ఇంకొక 10 క్వెషన్స్ ఎక్కువ క్లియర్ చేయొచ్చు అనే ఐడియా తనకు వచ్చిందని క్లియర్గా చెప్తున్నారు. అండ్ మీరు కూడా ఈ టెస్ట్ సిరీస్ రాయాలనుకున్నట్లయితే అసలు క్వెషన్స్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది చూడాలి అనుకున్నట్లయితే టెస్ట్ 1, 2, 3 1 వచ్చేసి వరల్డ్ జాగ్రఫీ, సెకండ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ మే అండ్ జూన్ 2025 కరెంట్ అఫైర్స్, అండ్ థర్డ్ వచ్చేసి ఇండియన్ జాగ్రఫీ టెస్ట్లు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ టెస్ట్లని మీరు రాయాలి అనుకున్నట్లయితే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రాథోడ్స్ ఐఏఎస్ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న కోర్సెస్ క్లిక్ చేసినట్లయితే కోర్సెస్లో మీకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అని ఓపెన్ అవుతుంది. ఆ టెస్ట్ సిరీస్ని ఓపెన్ చేసి మీరు కంటెంట్లోకి వెళ్ళినట్టయితే మీకు టెస్ట్లు అనేవి అక్కడ ఓపెన్ పెట్టాము. సో యూ కెన్ టేక్. మీరు టెస్టులు రాసిన తర్వాతనే మీ యొక్క నాలెడ్జ్ అనలైజ్ చేసుకోండి. అండ్ దాని తర్వాతే మన టెస్ట్ సిరీస్ని జాయిన్ అవ్వచ్చు. మీకు ఈ టెస్ట్ సిరీస్ గురించి ఇంకేమైనా క్వైరీస్ ఉన్నట్టయితే మాకు కాల్ చేయొచ్చు 8074765513కి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ.